హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి డిఎస్సిలో భాగంగా ప్రతిరోజు కూడా 5 ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేయిస్తూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లికేషన్ స్టార్ట్ అయింది, డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా రెడీగా ఉంచారు. అయితే మరి దాంతోపాటు ఇటు తెలంగాణలో కూడా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు జరుపుతామని చెప్పేసి ఈరోజు మనకు అసెంబ్లీ ద్వారా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. వీటన్నింటిలో చూస్తే మరి మన రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ నియామకాలు చాలా తొందరగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరి ఏళ్ల తరబడి డిఎస్సి కోసం వేస్ట్ చేసి చాలామంది అభ్యర్థులు వారి యొక్క డబ్బును వేరే వేరే కోచింగ్ సెంటర్స్లో కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్లో కావచ్చు, అన్ని రకాలుగా మనకు హాస్టల్ ఫీజెస్లో చాలామంది ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరి కోసం 50% డిస్కౌంట్ని ఇవ్వడం జరిగింది ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ రెండు ఆఫర్లపైన. ఇది 11వ తేదీ అంటే రేపు ఆదివారం రోజు నోటిఫికేషన్ల సందర్భంగా అన్ని కోర్సులపై ఆఫర్ గుర్తుపెట్టుకోండి. రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి ఆఫర్. ఇప్పుడు ఈ వీడియోస్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. రేపు ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 50% ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అది స్కూల్ అసిస్టెంట్ తెలంగాణ 700 రూపీస్ ఉన్నటువంటి కోర్సుని 50% 350కే ఇవ్వడం జరిగింది. సేమ్ ఆంధ్రప్రదేశ్ కూడా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో 500కి ఉన్నటువంటి కోర్సు మీ అందరికీ కూడా 250కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ 250కే ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కోర్సెస్ని. రేపు ఒక్కరోజు మళ్ళీ ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా ఇస్తున్నాను, సద్వినియోగం చేసుకోండి. తెలంగాణ తెలుగు అకాడమీ పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా లైన్ టు లైన్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసే ఏకైక ఇన్స్టిట్యూట్ కేవలం మనది మాత్రమే. మరి ఒకసారి మన ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ముందుకు సాగండి. ఇందులో భాగంగా మొదటి ప్రశ్న, ఈరోజు మాట్లాడుకోబోయేటటువంటి ప్రశ్నలు అన్నీ కూడా నిష్పత్తికి సంబంధించినవి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ బిట్స్ ఖచ్చితంగా మనకు టెట్ మరియు డిఎస్సిలో మీకు ఉపయోగపడతాయి. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే A:B = 5:7 మరియు B:C = 6:11 అయినా A:B:C విలువ ఎంత అంటున్నాడు మై డియర్ టీచర్. ఇప్పుడు దీనిని చాలామంది చాలా రకాలుగా నేర్చుకుంటారు, కానీ మనం ఏం చెప్తాం సార్ అంటే చూడండి, ఏ నిష్పత్తి, బి నిష్పత్తి, సిని ఇలా రాసుకోండి. చాలా జాగ్రత్తగా వినండి మై డియర్ టీచర్స్. ఇలా రాసుకున్న తర్వాత A:B ఎంతమ్మా 5:7. నేను రాసేటటువంటి ఆర్డర్ని మీరు ఫాలో అవ్వండి. 5:7. B:C ఎంత అండి 6:11. B:7, B:11 ఇలా రాసండి. ఇప్పుడు మీకు 5:7 రాశారు, బి ఇక్కడ 6:11 రాశారు. బి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఖాళీగా ఉంది. దీన్ని ఏం చేయండి సార్ అంటే దాని పక్కనే ఉన్నటువంటి దాన్ని నింపండి 7. ఆ తర్వాత దీని ముందు ఉన్నటువంటి దాన్ని ఇక్కడ నింపండి. అంటే దీని పక్కనే ఖాళీగా ఉంది కదా, దీని పక్కన ఏముందో దాన్ని నింపేసేయండి కథం. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అన్నింట్లో నుంచి అనేది జాగ్రత్తగా చూడండి. ఏది క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ ఈ 2 7 7 క్యాన్సిల్ అవుతాయి, కానీ ఇక్కడ 7 లేదు. పోనీ ఇక్కడ 6 6 క్యాన్సిల్ చేస్తే వేరే నెంబర్ లేదు, కాబట్టి ఏవి క్యాన్సిల్ కావు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటూ చేయండి. 5 6 30. ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ 37 ఉందో చూసుకోండి, అదే ఆన్సర్ కావచ్చు. అయినా సరే అన్నీ చెక్ చేయాలి, ఎందుకంటే పైవేవి కావు కూడా ఉంది. కాబట్టి ఒకసారి చూద్దాం. 7 6 42 అండ్ 7 11 77. 30:42:77. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆ తర్వాతి ప్రశ్న చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ బిట్టు మాట్లాడుకుంటే 2A = 3B = 4C అయినా A:B:C విలువ ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ ట్రిక్ చెప్తాను, ఆ తర్వాత ఒకసారి ఇంతకుముందు చెప్పిన కొంచెం బేసిక్ ట్రిక్ నేర్పిస్తాను. చూడండి, మనకు A:B:C కావాలి. ఏ కావాలి అన్నప్పుడు బీని సిని ఇంటూ చేయండి. 4 3 12 అంతే, షార్ట్కట్ అమ్మా. బి కావాలన్నప్పుడు ఏసీలను ఇంటూ చేయండి. 2 4 8. సి కావాలన్నప్పుడు ఏబీలను ఇంటూ చేయండి. 2 3 6. ఇక క్యాన్సిల్ చేయండి, అన్ని క్యాన్సిల్ అవుతాయి కదా. 2 6 2 4 2 3. ఆన్సర్ ఎంత అండి 6:4:3. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్
ఈ ప్రశ్న చూడండి, 1:2 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యలలో ప్రతిదానికి కూడా 7 కలిపితే వచ్చే సంఖ్యలు 3:5గా ఉన్నాయి. వాటిలో గరిష్ట సంఖ్య ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ టీచర్. స్టార్ మార్క్ ఇచ్చుకోండి అమ్మా. ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. దీన్ని ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ 1:2, 1:2. తర్వాత ఇచ్చినటువంటి అంటే నిష్పత్తి ఎంత? 3:7, 3:5. ఈ రెండింటికి అంటే ఈ రెండింటి సంఖ్యలో ఆ నిష్పత్తిలో ఉన్నటువంటి ఆ రెండు సంఖ్యలకు ప్రతి సంఖ్యకు కూడా 7 కలపాలి అన్నాడు కదా. ఇక్కడ 7 రాసుకోండి, అంతే. 7 రాసుకోండి. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ ట్రిక్. ఇంతకుముందు మీరు నేర్చుకున్న దానికంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఓకేనా? ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే 3 2 6, 5 1 5, -5 మైనస్ చేసేయండి. ఇవి పార్ట్స్ కింద మాట్లాడతాం, పార్ట్స్ 2. ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇవి క్రాస్ మల్టిప్లికేషన్, చాలా సింపుల్ షార్ట్ కట్. ఇక్కడ 5 7 35, ఇక్కడ 7 3 21. ఇప్పుడు 6లోకి వెళ్ళి 5 పోతే 1 పార్ట్, అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 35లో నుంచి 21 పోతే 14, అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మీకు 14 వచ్చింది. అడిగిన క్వశ్చన్ ఏంటి? గరిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య అంటే ఇచ్చిన నిష్పత్తి 1:2, అందులో 2 పార్ట్స్ ఎంత అంటున్నాడు. 1 పార్ట్ 14 అయినప్పుడు 2 పార్ట్ వాల్యూ 28 అవుతుంది. సింపుల్ ఆన్సర్, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ అమ్మా, జాగ్రత్తగా వినాలి. నేనేం చేశాను? ఫస్ట్ క్రాస్ చేశాను. ఫస్ట్ క్రాస్లో ఇది పార్ట్స్ కింద చెప్తాం. సెకండ్ క్రాస్లో ఆ వాల్యూస్కి ఈక్వల్ చేస్తాం. సింపుల్, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ చూడండి. నెక్స్ట్, మన క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ చాలా మీకు ప్రతిరోజు కూడా 5 బిట్స్ ఇస్తున్నానమ్మా. రైట్, ఇప్పుడు చూడండి ఈ 3:5 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యలలో ప్రతిదాని నుంచి 9ని కనుక తీసివేస్తే వచ్చే కొత్త సంఖ్యల యొక్క నిష్పత్తి 12:23గా ఉన్నాయి. అయితే వాటిలో కనిష్ట సంఖ్య ఏది అంటున్నాడు. చూడండి, సేమ్ ఇంతకు ముందు రాసుకున్నట్టుగానే 3:5గా రాస్తున్నానమ్మా. అంటే 3:5 ఒకటి, తర్వాత వచ్చే నిష్పత్తి ఎంత? 12:23. అప్పుడు ఏ సంఖ్యను తీసివేయాలి? రెండిట్లో నుంచి 9 తీసాడు కాబట్టి 2 9లు రాసుకోండి. ఇక క్రాస్ మల్టిప్లికేషన్లో విషయం, ఇటు నుంచి ఇటు రెండు కూడా ఇంటూ చేస్తాం. ఇక్కడ దేని గురించి మాట్లాడతాం? పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు 23 3 69 అండి. 69 మైనస్ 12 5 60. అంటే ఇక్కడ ఈ పార్ట్స్ మాట్లాడతాం, ఎంతకు ఈక్వల్ అవుతున్నాయి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ పెద్దది ఇంటూ చేసుకుందాం. 23 9 అంటే ఇక్కడ 230 - 27 తీసేసుకోండి, 23 చేసేసుకోండి, అంటే 207 వస్తుంది. 207 మైనస్ 12 9 108 అంటే 69లోకి వెళ్ళి 6 పోతే 9 పార్ట్స్ అనేటటువంటివి 99కి ఈక్వల్. 207 - 108 అప్పుడు 9 1 9 9 11 అనగా 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 11 అయితే కనిష్ట సంఖ్య అన్నాడు. కనిష్ట సంఖ్య 3:5లో 3, కాబట్టి 3 × 11 33. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి మిత్రులారా, దీన్ని ప్రొసీజర్గా మాట్లాడుకుంటే చాలా డెప్త్గా అవుతుంది, అలా అవసరం లేదు. చూడండి మిత్రులారా, A, Bల ఆదాయము నిష్పత్తి 5:4, వారి ఖర్చుల నిష్పత్తి 3:2 అయిన సంవత్సరం చివరన ప్రతివాడు 1600 రూపాయలు ఆదా చేస్తే ఏ ఆదాయం ఎంత అంటున్నాడు సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ A/B ఇద్దరున్నారు. వీళ్ళ యొక్క ఆదాయం వచ్చేసి మనకు 5:4 రేషియోలో ఉంది. వీళ్ళ ఖర్చుల యొక్క నిష్పత్తి వచ్చేసి
3:2 ఉంది. ఇద్దరిది కూడా ఇక్కడ 2 పార్ట్స్ మిగిలింది, ఇక్కడ 2 పార్ట్స్, అంటే ఇద్దరిది కూడా 2 భాగాలుగా ఆదా ఉంటుంది. అంటే 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1600 అయినప్పుడు 1 పార్ట్కి ఎంత అవుతుంది సార్? 800 అవుతుంది. క్లియర్? 800 అవుతుంది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఏ ఆదాయం ఎంత? ఏ ఎంత? 5. కాబట్టి 800 into 5 is equal to 4000. That is option 3 is right answer, my dear teachers. It is clear? ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు మీకు నిష్పత్తి అనుపాతంలో భాగంగా మీకు ఉపయోగపడుతుంది, మై డియర్ టీచర్స్. సో కాబట్టి మరి రేపు ఇచ్చేటటువంటి ఆఫర్ని ఒకసారి మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు 0 నుంచి హీరో వరకు మ్యాథ్స్ని నేర్పించేటటువంటి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ మంచి స్కోర్ సాధించేటట్టు ప్రయత్నం చేస్తాను. మన యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మై డియర్ టీచర్స్. సో దాని ద్వారా మీరు యాప్లోకి వెళ్ళండి, చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.